పెదకురపాడు సెగ్మెంట్ ధరణికోటలో అన్నా క్యాంటీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించి ముఖ్యమంత్రి లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో 269కి పెరిగిన అన్నా క్యాంటీన్లను త్వరలో మరో 5 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 21 నెలల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా 8,80,00,000 భోజనాలను పేదలకు అందించింది. ప్రతిరోజు ఒక్కో అన్నా క్యాంటీన్లో సగటున 113 మందికి భోజన సదుపాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం 243 కోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.